హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో శ్రీనిధికి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. కంప్లీట్‌గా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఛానల్ కింద గానీ, లేకపోతే ఇక్కడనైనా కమెంట్ చేయండి. అండ్ చాలామంది లింక్ అని అడుగుతున్నారు. ఎవరైతే లింక్ అని కమెంట్ చేసిండ్రో వాళ్ళందరికీ కూడా లింక్స్ ఆటోమేటిక్‌గా మీకు పర్సనల్ మెసేజ్ వస్తది. చెక్‌ఔట్ అని, ఐ హావ్ సెంట్ ద డీఎం అని అట్లా వస్తది కదా! మీకు పర్సనల్‌గా మెసేజ్ వచ్చినప్పుడు క్లిక్ హియర్ అని కనిపిస్తది. ఆ క్లిక్ హియర్ పైన ట్యాప్ చేసేస్తే డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది మీకు. ఓకే. దాని గురించి వరీ అవ్వకండి. నెక్స్ట్ ఇది లాస్ట్ డేట్ ఎప్పటివరకి అండ్ ఎంత అప్లికేషన్ ఫీ అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. చాలా మంచి నోటిఫికేషన్ యాక్చువల్లీ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 123 ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి 9థ్ మే అంటే స్టార్టింగ్ అప్పుడనమాట. అండ్ లాస్ట్ డేట్ కూడా మనకి 29థ్ మే వరకైతే ఉంది అప్లై చేసుకోవడానికి. సో, ఇంకా టైం ఉంది గైస్. సో, మంచిగా అప్లై చేసుకోండి. అండ్ మీకు వెబ్‌సైట్ లింక్ గనక కావాలి అనుకుంటే ఇక్కడ కూడా ఉంది. కానీ కొంతమందికి అది ఓపెన్ అవ్వట్లేదు. సో, నేను డైరెక్ట్‌గా లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ సాలరీ గ్రాస్ సాలరీ 21,600 మీకు 35,000 వరకి అప్రాక్సిమేట్‌లీ 33,000 వరకి అప్రాక్సిమేట్‌లీ రావడం జరుగుతదనమాట. సో, అప్లికేషన్ ఫీజ్ గూడా అడుగుతున్నారు. రూ. 770 అండ్ వేరే కేటగరీస్ వాళ్ళందరికైతే రూ. 885 వాళ్ళకైతే ఇక్కడ ఉంది. సో, బేస్డ్ ఆన్ యువర్ కేటగరీ అయితే ఉంటదనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. సిలబస్‌కి సంబంధించి కూడా ఆల్రెడీ నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటది ఎగ్జామినేషన్, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. బ్యాంక్ సిలబస్ రాసేటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్‌ని మిస్ చేసుకోకండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెము ఈ డిస్ట్రిక్ట్స్‌లలో ఉన్నాయి. అండ్ ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నేను చెప్తాను. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తాను. నేను లింక్ ఇస్తాను కదా! లింక్ పైన క్లిక్ చేస్తే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఫస్ట్‌ది ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ సిగ్నేచర్, మీ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక మిగిలిన స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటాయి. ఓకేనా? సో, డూ షేర్ విత్ అదర్స్. థాంక్ యూ.